అయితే మా దగ్గర పైన ఆదేశాలు ఉన్నాయి, మా దగ్గర ఏం లేదని చెప్పి బలవంతంగా నన్ను కార్లు ఎక్కించుకొని తీసుకొని పోయి వికారాబాద్ డిటిసి సెంటర్లో పెట్టి అక్కడ 11 గంటలకు ఎస్పీ గారు రావడం జరిగింది. నేను ఎస్పీ గారిని కూడా ప్రశ్నించిన, సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా, ఎఫ్ఐఆర్ ఉందా అంటే మాకు కూడా పైకి ఆదేశాలు ఉన్నాయి అందుకే చేసినాం అని చెప్పి సాయంత్రం వరకు 3 గంటల వరకు పరిగిలో కూర్చోబెట్టి 4 గంటల ప్రాంతంలో కొడంగల్ హాస్పిటల్ తీసుకుపోయి హెల్త్ చెకప్ చేసినారు. ఆ హెల్త్ చెకప్ టైంలో అన్ని పేపర్ల మీద నా దగ్గర సైన్ పెట్టించుకొని నాకు చదవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, మా అడ్వకేట్ చదువుకోవడానికి వీలు లేకుండా డైరెక్ట్గా జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసినారు. దాంట్లో తెల్లారి మార్నింగ్ మా మిస్సెస్ జైలుకి వచ్చినప్పుడు కేటీఆర్ గారి పేరు చెప్పినామంటే మా పేపర్లలో వస్తుందని చెప్పినారు. అప్పటి వరకు నాకు తెలియదు కేటీఆర్ గారి పేరు రాసి రిమాండ్ రిపోర్ట్లో పెట్టి జడ్జికి సబ్మిట్ చేసిరంటే ఎంత కుట్ర జరుగుతుందో ప్రభుత్వం పోలీసులు కలిసి. అంటే నేనే తప్పుడు కేసులు ఇరికిస్తే నా ద్వారా కేటీఆర్ గారిని కూడా ఇరికియాలని ప్రాణతోని ఒక ప్రభుత్వ కుట్రతోని, ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ప్రజలకు హామీలు ఇచ్చిండు, అవి చెయ్యే చేత కాదు. రేవంత్ రెడ్డికి మాటలు తప్ప చేతలు ఉండయి. కొడంగల్ ప్రజలకు తెలుసు, నాకు తెలుసు, 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఒట్టి మాటలే, చేతలు ఉండయి. మళ్ళీ ఆ చేతలలో అన్ని మాటలు ఇచ్చి చేతలు చెప్పిండు కాబట్టి ప్రజలను మోసం చేసిండు కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికినే ఒక్కొక్క కేసు పెడతా ఉంటాడు. ఈరోజు చూసినారు, నాకు ఇప్పుడే బెయిల్ వస్తుంది, ఒక పక్క మళ్ళీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టి అది డైవర్ట్ చేయాలి, మళ్ళీ ఇది ఒక 6 నెలలు గడపాలి. ఇట్లా గడుపుకుంటూ ప్రజలకు మోసం చేసుకుంటూ ఇచ్చిన గ్యారంటీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు, రైతులను మోసం చేస్తూ ఉన్నాడు. నేను ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సొంత నియోజకవర్గం, నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నావు. కొడంగల్ నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రామం తీసుకుందాం, రుద్వారము, అంగడ్రాయచూరు, దొరేపల్లిలో భూనీడు ఉన్నది. ఆ గ్రామంలో గ్రామసభ పెడదాం, నేను పక్క కూర్చుంటా, గ్రామసభ పెట్టు, నీవు ఇచ్చిన పథకాలు ఏమేమి ఎవరెవరికి వచ్చినాయో నువ్వే గ్రామసభలు అడిగి తెలుసుకో. ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి 500 గ్యాస్ సిలిండర్ వచ్చింది, ఎంతమందికి మీకు 200 ఫ్రీ కరెంట్ వచ్చిందో గ్రామసభ పెట్టి తెలుసుకుందాం. అప్పుడు నువ్వు 100% కాదు 50% గిట్ట నీ హామీలు అమలైతే బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేసుకో, మేము కూడా మీ విజయోత్సవాల్లో పాల్గొంటాం. 50% అమలైతే ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, దీనికి ఛాలెంజ్ సవాల్ తీసుకో. కొడంగల్ గ్రామసభ పెట్టి ఎప్పుడు పెడతావో చెప్పు, నేను వస్తా. ఏ గ్రామంలో పెడతావు, మీ సొంత కాన్స్టిట్యూన్సీలో పెడదాం. అక్రమంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ గుండాలతోని అధికారులపై దాడి చేపించిండు. దాడి చేపించి రైతులు భూములు ఇస్తలేదని చెప్పి కక్షగట్టి దాడి చేపించి అదే రోజు రాత్రి 1 గంట కరెంటు బంద్ చేసి నెట్ బంద్ చేసి గ్రామంలో పోలీసులను, రిజర్వ్ పోలీసు పంపి ఇంటింటికి డోరు కొట్టి ప్రతి మహిళలను, ప్రతి పిల్లలను, ప్రతి రైతును 3 గంటల రాత్రి వరకు కొట్టారు అందరిని దారుణంగా.